నమస్కారం. బులెటిన్లో ముందుగా ప్రధాన వార్తలు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో ఎన్నికల సందడి నెలకొంది. 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కందుకూరి శారద నాగార్జున్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గురువారం వార్డులో నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే వార్డులో ఎలాంటి సమస్యలు లేకుండా సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. గెలిస్తే అంబేద్కర్ నగర్ లో ఉన్న ప్రతి ఓటరు గెలిచిన దానికి ఇందుకే వస్తుంది. ఒకటే మాట, మేము ప్రతి సంవత్సరం 100 ఇళ్ళు తీసుకొచ్చే బాధ్యత నాది. 3 ఏళ్లలో 300 ఇందిరమ్మ ఇళ్ళు, 300 ఇళ్ళు అంటే ఇప్పుడున్న పెంక ఇళ్ళు మొత్తం పోయి ఒక్క పెంక ఇల్లు లేకుండా మొత్తం స్లాబ్ లేపించే బాధ్యత నాది 3 ఏళ్లలో. ఇది మర్చిపోదు మీరు. రేషన్ కార్డు లేకపోతే మా కాడికి రావాలి. వారం రోజులలో రేషన్ కార్డు, కొత్త జంట కానీ కొత్త పెళ్లి కానీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కానీ రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత మాదే. ఓకేనా? మా గెలుపు మీ గెలుపు, మా ఓటమి మీ ఓటమి. మీరే ఓడిపోయినట్టు నేను ఓడిపోతే మన ఓట్లు మనం వేసుకుందాం, మన గెలుపు మనది. గమనించాలి. ఒకటినా దయచేసి పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, శారదమ్మ గారి చెయ్యి గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మంచి మెజారిటీ ఇవ్వాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది గమనించండి. ఈ అవకాశం మళ్ళీ మనకు రాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. మా గెలుపు మీకే అంకితం. మా గెలుపు చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. కందుకూరి నాగార్జున శారద గారి చెయ్యి గుర్తుకే. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. ఈరోజు తుంగతుర్తి ఎమ్మెల్యే అబ్దుల్ సామీర్ గారి ఆదేశానుసారం, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య గారు, కమిషన్ మెంబర్ శివజీ వెంకన్న గారి ఆధ్వర్యంలో తిరుమలగిరి 13వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కందుకూరి నాగార్జున గారిని మరి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు 13వ వార్డు కాలనీలో తిరుగుతుంటే ఇల్లు ప్రతి ఒక్క గడప నుంచి అందరూ మహిళలు, యువకులు స్వచ్ఛందంగా కదిలి వచ్చి మరి మా సోదరుడు కందుకూరి శారదా నాగార్జున గారిని మేము భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మరి వాళ్ళందరూ మహిళలందరూ ఇంత భారీ ఎత్తున తరలి వచ్చినందుకు అక్కలకు, అన్నలకు అందరికీ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఒకటే గుర్తుంచుకోండి, మన 13వ వార్డులో 960 ఓట్లుంటే అందులో మరి ఒక్క రెడ్ అయిన ఓటు కూడా లేదు. మరి అట్లాంటిది బీఆర్ఎస్ పార్టీ ఇలా రెడ్ అయిన టికెట్ ఇచ్చింది. కానీ బడుగు బలహీన వర్గాల పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మందుల సామీల్ గారు ఎమ్మెల్యేగా ఉండి మరి మాల మాదిగారు ఉన్న పార్టీ 13వ వార్డు ఖచ్చితంగా అక్కడ మరి సోదరుడు శారదా నాగార్జున గారికి నేను ఇస్తా, మనోళ్ళు ఉన్న మాల మాదిగలు ఉన్న కాడ మన మాదిగలకి టికెట్ ఇస్తా అని మరి ఆ టికెట్ ఇచ్చి వారిని మీ ఆశీర్వాదం కోసం ఇక్కడ పంపడం జరిగింది. మరి మాల మాదిగలు అందరూ కూడా ఐక్యతతో ఉండి మన అభ్యర్థి శారదా నాగార్జున గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటే మన సమస్యలు ఇక్కడ ఏ వార్డు సమస్యలు వాళ్ళు పరిష్కరిస్తారని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి భారీ మెజార్టీతో మనం ఈ 13వ వార్డుని గెలిపించాలని మీ అందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నాను.